హాయ్ ఫ్రెండ్స్, టుడే మహాభారతం ఎపిసోడ్ 5. లాస్ట్ ఎపిసోడ్లో ధృతరాష్ట్రుడు పాండు మహారాజు జన్మించారని చెప్పాం కదా. వాళ్ళిద్దరూ పెరిగి పెద్దవుతారు. ఇలా ఉండగా అంబాదేవి కోసం పరశురాముడు భీష్ముడితో యుద్ధం చేస్తాడు. ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరుగుతాయి. ఇద్దరు అలా యుద్ధం కంటిన్యూ చేస్తే ఈ ముల్లోకాలు తల్లడిల్లిపోవాలని చెప్పి గంగాదేవి మహాశివుని ప్రార్థిస్తుంది. మీరే ఎలాగైనా ఈ యుద్ధం ఆపాలి ప్రభు అని. అప్పుడు మహాశివుడు ప్రత్యక్షమై మీ ఇరువురు యుద్ధం ఆపండి అని మహాశివుడు అంటాడు. అప్పుడు అంబాదేవి నాకు న్యాయం చేయండి, వీళ్ళు యుద్ధం ఆపేది లేదు, నా చేతిలోనే భీష్ముడు చావాలని అంటుంది. మీరు మంచి కార్యం చేసినప్పుడు తప్పకుండా మీ చేతిలోనే భీష్ముడు చావు ఉంటుందని చెప్పి వరమిచ్చి మాయమైపోతాడు. అప్పుడు భీష్ముడు మీ ఆజ్ఞను నేను శిరసాహిస్తున్నానని భీష్ముడు అంటాడు. అంబాదేవి ఇంకా నేను బ్రతికి అర్థం లేదు, మరి జన్మవెత్తి ఈ భీష్ముడిని నా చేతులతో నేనే చంపుతాను అని అంబాదేవి చనిపోతుంది. పాంచాల రాజ్యంలో ద్రౌపదికి మనవరాలు పుడుతుంది. ఆ మనవరాలు పేరు శిఖండి. ఆ శిఖండియే అంబాదేవి. అంబాదేవి చేతిలో భీష్ముడు చావు ఉందని పాంచాల రాజు ద్రౌపదుడు చాలా సంతోషపడతాడు. పాంచాల రాజ్యంలో అవమానించిన భీష్ముడికి తగిన శాస్తి చెయ్యాలి అని నిర్ణయించుకుంటాడు. శిఖండికి చిన్నప్పటి నుంచి భీష్ముడి మీద ప్రతీకారం తీర్చుకోవాలని నేర్పిస్తూ ఉంటారు ద్రౌపద మహారాజు. ధృతరాష్ట్రుడికి భీష్ముడు శిక్షణ ఇస్తాడు. తను అన్నిట్లోని విజయం సాధిస్తాడు ధృతరాష్ట్రుడు. బాయ్ గాయ్స్, సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్.